నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. సూపర్ 6 పథకాలతో దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వం ఉగాది కానుకగా మరో పథకానికి కార్యరూపం ఇవ్వనుంది. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు నివాస స్థలాల ప్రక్రియ ఉగాది నుంచి ప్రారంభం కాబోతుందని ప్రభుత్వ తొని ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం ఇండుకపల్లిలో నిర్వహించిన ప్రజా దర్బారు సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి విచ్చేసిన ఆమె ప్రజల సమస్యలను చాలా ఓపికగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, రాజకీయాలకు చోటివ్వకుండా పేదవాడైతే సంక్షేమ పథకాలు తట్టిలేపుతాయన్నారు. అందరికీ నమస్కారం. ఇండుకపల్లి గ్రామస్తులకు, అలాగే గ్రామ పెద్దలకు, అలాగే మా కూటమి నాయకులందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ ప్రజా దర్బార్ సందర్భంగా ఇవాళ మీ అందరినీ కూడా కలుసుకోవడం జరిగింది. ఇంతమంది ఆడోళ్ళు ఇవాళ రావడము చాలా సంతోషం నాకు, మీ అందరినీ చూసినందుకు ఈ వేళ. అలాగే ప్రజా దర్బార్లో మీ అందరి సమస్యలు తెలుసుకొని ఇక్కడే ఒకవేళ వెంటనే పరిష్కరించవలసిందిగా కూడా నేను ఆల్రెడీ ఎంఆర్ఓ గారు కూడా చెప్పాను. నా దగ్గర ఒక రెవెన్యూ సమస్య ఒకటి వచ్చింది. ప్రెసెంట్ మీ ఊర్లో కూడా రీసర్వే అనేది జరుగుతుందని చెప్పారు. ఈ సమస్య ఒకవేళ మీ సమస్య ఈ రీసర్వేలో కనుక తీరిపోతే చాలా సంతోషం. ఒకవేళ తీరకపోతే కూడా నాకు ఫాలో అప్ చేయమని కూడా నేను చెప్పాను వారికి. అలాగే రెండోది, పెన్షన్లు వచ్చేసరికి కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అది రాగానే మీ అందరికీ కూడా నేను తప్పకుండా పెట్టేస్తాను. నా ఒక ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలందరూ కూడా బాగుండాలి. పార్టీకి అతీతంగా ఇవాళ మీ పెన్షన్లు పెట్టించే బాధ్యత నాది. కొత్త పెన్షన్ రిలీజ్ కాగానే ప్రతి ఒక్క పెన్షన్స్ మీ అర్జీ అందరికి తీసుకోవడం జరిగింది. వారందరికీ కూడా తప్పకుండా మీరు అర్హులైతే తప్పకుండా పెట్టిస్తాము. అలాగే ఇళ్ల స్థలాలు రేపు వచ్చే ఉగాదికి మీకు ఒక గుడ్ న్యూస్ వస్తుంది ఇళ్ల స్థలాల పైన. అప్పుడు కూడా మీ అందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉన్నదే పేదల కోసం. వారికి పార్టీకి అతీతంగా నేను ఇవాళ ఇక్కడ పనిచేస్తున్నాను. ఏ పార్టీ అయినా సరే పేదవాడు అనేవాడు నేను పార్టీ చూడను, పేదవాడిని చూడగానే. పేదవాడు అర్హుడైతే తప్పకుండా వాళ్ళకి ఇళ్ల స్థలం అనేది, పెన్షన్ అనేది తప్పకుండా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అలాగే మీ ఊరికి ఇంత ముందు వచ్చినప్పుడు నాకు రామరాజ్ ఆయకట్టు గురించి చెప్పారు. దానికి నేను ఆల్రెడీ 19 లక్షలు గ్రాంట్ చేసి ఉన్నాను, శాంక్షన్ చేసి ఉన్నాను. ఆ పనులు కూడా త్వరలో చేపడతాము. రైతుకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రైతుకు న్యాయం చేసే బాధ్యత నాది. కాబట్టి ఆ రామరాజ్ ఆయకట్టు కూడా మన హయాంలోనే పూర్తవుతుంది. తప్పకుండా మీ అందరికీ కూడా మంచి చేసే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఇలాగా మనం కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. అటుపక్క ఉచిత బస్సు కానివ్వండి, అటుపక్క పెరిగిన పెన్షన్ కానివ్వండి, అలాగే మన ఆటో అన్నలకి ఇవ్వడం కానివ్వండి, మరి అన్నదాత సుఖీభవ కానివ్వండి, ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. త్వరలో కూడా మిగతా సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తయ్యే విధంగా చర్యలు చేపడుతున్నాము కూటమి ప్రభుత్వం తరఫున. జల్ జీవన్ మిషన్ ద్వారా కూడా మీ అందరికి ఏదైతే హామీ ఇచ్చున్నామో ఎలక్షన్ అప్పుడు ఇంటింటికి మంచినీరు అని చెప్పేసి అది కూడా త్వరలో పూర్తవుతుంది. కాబట్టి కొంచెం టైం తీసుకున్నా కానీ ఈ 5 ఏళ్లలో ఎలక్షన్ లో హామీ ఏదైతే ఇచ్చామో ఇప్పటికే దాదాపు 60-70% వరకు కూడా పూర్తి చేశాము. ఇంకా మిగతాది ఏదైతుందో తప్పకుండా ఈ మాట మీద నిలబడే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మీరందరూ కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఎవరు మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారో, ఎవరు మీ బాగోగులకి నుంచున్నారో మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని మీ మంచి కోరే వాళ్ళకి మీరు ఎప్పుడు అండగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరు బాగుంటే నేను బాగుంటాను. మీ అందరి గురించి ఇవాళ నేను రాజకీయాల్లోకి వచ్చాను. మీ అందరూ బాగుండాలి. మా కుటుంబానికి మీరందరూ ఎప్పుడు కూడా నిలబడి ఉన్నారు కాబట్టి ఆ రుణం తీర్చుకోవాలని చెప్పేసి ఇవాళ మీ ముందుకు నేను వచ్చాను. ఆ విధంగానే నేను కూడా నా పనులు కూడా నేను అదే విధంగా అవన్నీ పనులు కూడా నేను గ్రామాలన్నీ కూడా బాగు చేయాలని ముందుకి నడుచుకుంటూ వెళ్తున్నాను. మీ అందరి ఆశీస్సులు, దీవెనలు నాతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.